హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. హర్ష సాయి ఈ పేరు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, అంతెందుకు నిజం చెప్పాలంటే నేషనల్ వైడ్ చాలా మందికి తెలుసు. ఒక యూట్యూబర్గా తను సక్సెస్ని చెప్పాలంటే చాలా పెద్ద సక్సెస్ అనే చెప్పాలి. చాలా మంది అనాథలకి, ఎంతో మందికి, అవసరాల్లో ఉన్న వారికి హెల్ప్ చేయడం, అది తీసి వీడియోని యూట్యూబ్లో పెట్టడం హర్ష సాయి స్పెషాలిటీ. సో ఈ విధంగా తను చాలా చాలా ఫేమ్ అయితే సంపాదించుకున్నాడు. ఆ వచ్చిన ఫేమ్‌తోనే ఇప్పుడు ఒక మూవీ చేస్తూ ఉన్నారు. ఆ మూవీ పేరు 'మెగా'. గతంలో దాని టీజర్ లాంచ్ జరిగింది. దాన్ని చాలా గ్రాండ్‌గా చేశారు కూడా 'మెగా' మూవీ యొక్క టీజర్ లాంచ్‌ని. దీన్ని శ్రీ పిక్చర్స్ బ్యానర్ పైన తెరకెక్కించడం జరుగుతూ ఉంది. సో ఈ శ్రీ పిక్చర్స్‌ని ఒక ఫీమేల్ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. తనే అందుట్లో హీరోయిన్‌గా కూడా నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నార్సింగి పోలీస్ స్టేషన్‌లో హర్ష సాయి పైన కంప్లెయింట్ చేయడం జరిగింది. ఏమని? తనని లైంగికంగా వేధిస్తున్నాడని, గతంలో వాళ్ళు పర్సనల్‌గా ఉన్నటువంటి టైంలో తీసుకున్న వీడియోలు, ఫోటోస్ చూయించి తనని పదే పదే లైంగిక వేధింపులకు గురి చేస్తూ ఉన్నాడని, అది ఎవరికైనా చెప్తానంటే భయపట్టే విధంగా తనని భయపెడుతూ ఉన్నాడని, ఈ విధంగా తన పైన కేసులు పెడతం జరిగింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అని ఆలోచిస్తే తన గతంలో ఒక బిగ్ బాస్ షో యొక్క కంటెస్టెంట్ అని తెలుస్తూ ఉంది. ఆ కంటెస్టెంట్ గతంలో ఏదైతే హర్ష సాయి చేస్తున్న మెగా మూవీ ఉందో ఆ స్టేజ్ పైన కూడా తను మాట్లాడటం జరిగింది. తనే ఇప్పుడు నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కూడా తన లాయర్‌తో కలిసి వచ్చేసి హర్ష సాయి పైన, అదే విధంగా వాళ్ళ నాన్నగారు రాధాకృష్ణ గారి పైన కేసు పెట్టడం జరిగింది. ఏ సెక్షన్‌ల కింద కేసు బుక్ చేశారంటే ఐపీసీ 376(2) కింద, అదే విధంగా ఐపీసీ 376(n) కింద, మరియు ఐపీసీ 354 కింద కేసు బుక్ చేసినట్టుగా రాజేంద్ర నగర్ డీసీపీ చెప్పడం జరిగింది. హర్ష సాయిని గతంలో కూడా చాలా కేసులు తను చుట్టుముట్టాయి. బెట్టింగ్ యాప్‌లు కానీ, అదే విధంగా ఇలా చాలా మందిని చీట్ చేస్తున్నాడని కానీ, హర్ష సాయి పైన చాలా అలిగేషన్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా హర్ష సాయి చేసే ఒక మంచి పనుల వల్ల ప్రజల్లో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది. తను చాలా మందికి పెట్రోల్ బంక్స్ పెట్టి ఒకరోజు ఉచితంగా పెట్రోల్ ఇచ్చాడు. ఒక బార్బర్‌కి సొంతగా ఇల్లు కట్టించాడు. ఏదేమైనప్పటికీ తనని ఘోరంగా వాడుకున్నాడనేసి తన దగ్గర నుంచి 2,00,00,000 రూపాయలు తీసుకొని కూడా తనని అశ్లీలంగా ఉన్న వీడియోస్, అదేవిధంగా ఫోటోస్ అవన్నీ చూపించి అవి బయట పెడతానని పదే పదే తనని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని, డబ్బులు అడిగినా కూడా అదే పాయింట్ మీద తీసుకొచ్చి తనని ఏడిపిస్తున్నాడని బిగ్ బాస్ కంటెస్టెంట్ రిపోర్ట్ చేయడం జరిగింది. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ ఇచ్చిన తర్వాత తనని మెడికల్ టెస్ట్‌ల కోసం తీసుకెళ్ళడం అనేది జరిగింది. ఇప్పుడు హర్ష సాయి గురించి పోలీసులు ఫోన్ చేస్తూ ఉన్నారు. బట్ హర్ష సాయి ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉందని తెలుస్తూ ఉంది. హర్ష సాయి ఇంత చీప్‌గా బిహేవ్ చేస్తాడా అంటే ఏమో ఎవరని చెప్పలేము. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి విశేషాలు కేవలం వాళ్ళిద్దరికే తెలుసు. ఎంత క్లోజ్‌గా లేకపోతే ఆ అమ్మాయి యొక్క వీడియోలు, ఫోటోస్ హర్ష సాయి దగ్గర ఉన్నాయి. అవి పదే పదే చూపించి తనని బ్లాక్‌మెయిల్ చేయవలసిన అవసరం హర్ష సాయికి ఎందుకొచ్చింది? ఏ నమ్మకంతో ఈ అమ్మాయి 2,00,00,000 రూపాయలు హర్ష సాయికి ఇచ్చింది? ఒక విధంగా చూసుకున్నట్లయితే హర్ష సాయికి 2,00,00,000 అనేది చాలా సింపుల్ మ్యాటర్. తను ఒక యాడ్ చేస్తేనే, ఒక చిన్న ప్రమోషన్ చేస్తేనే తనకి 50,00,000-70 లక్షలు ఇస్తారనేసి గతంలో చాలా చాలా ఇంటర్వ్యూస్‌లో చాలా మంది చెప్పారు. అలాగే బెట్టింగ్ యాప్స్‌లో కూడా చాలా డబ్బులు సంపాదించాడు అని చెప్తూ ఉంటారు. అటువంటి హర్ష సాయి కేవలం 2,00,00,000 కోసం ఒక అమ్మాయిని శారీరకంగా వాడుకొని తన దగ్గర ఉన్నటువంటి పర్సనల్ వీడియోస్, ఫోటోస్ చూపించి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడంటే ఒక రకంగా ఆలోచించవలసిన విషయం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడవాళ్ళు ఈజీగా పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఒకరి పైన కంప్లెయింట్ పెడతం అనేది జరుగుతూనే ఉంది. గతంలో కూడా మనం 2, 3 కేసులు చూసాం. ఒకటి జానీ మాస్టర్ కేసు చూసాం. అంతకుముందు రాజ్ తరుణ్ కేసు చూసాం.
అమ్మాయిలు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళడానికి, అబ్బాయిల పైన కేసులు పెడతానికి చాలా, చాలా, చాలా రెడీగా ఉన్నారు. ఇటువంటి సిట్యుయేషన్ తెలిసి కూడా హర్ష సాయి ఆ అమ్మాయిని బెదిరించాడు, బ్లాక్‌మెయిల్ చేసాడు. తన దగ్గర ఉన్న వీడియోస్ అవి అన్నీ బయట పెడతాన్ని అంటే ఒకసారి ఆలోచించాలి. ఒకవేళ ఇటువంటిదేమైనా ఉంటే సెటిల్ చేసుకోవాలి గానీ, ఇలా ఆడవాళ్ళని మోసం చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకునేప్పుడు ఎంతో ఆలోచించాలి. రూ. 2,00,00,000 తీసుకోవాల్సిన అవసరం హర్ష సాయికి ఎందుకొచ్చింది? ఈ యువతి చేస్తున్న అభియోగాలు ఏవైతే ఉన్నాయో, ఇవి గనక సీరియస్ అయితే మాత్రం మళ్ళీ ఇంకొక వ్యక్తి హర్ష సాయి అనే వ్యక్తి కటకటాలు పాలైపోయి జీవితం నాశనం అయిపోవాల్సిందే. సో, చూసారు కదా ఈ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.